మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము ఉపనిషత్ వాహిని క్రమంలో భాగంగా శ్వేతాశ్వర ఉపనిషత్తు గురించి ఆచార్యులు డాక్టర్ మసం చెన్నప్ప గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తు ఇది స్వతంత్రమైనదా, లేకుంటే దీనికి వేదంలో ఏ వేదానికి సంబంధించింది? ఇది మనకు ఉపనిషత్తులను ఒకసారి పరిశీలించినప్పుడు ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేదానికి సంబంధించిందై మనకు కనిపిస్తూ ఉంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఇది స్వతంత్రమైందేనా? ఇది స్వతంత్రమైంది. ఎందుకంటే ఇది వేదాంతర్భాగం కాదు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో మొదటిది ఈశావాస్య. అది వేదాంతర్భాగం. యజుర్వేదంలోని 40వ అధ్యాయమే ఈశావాస్యోపనిషత్తు. అది దాన్ని మంత్రభాగం అంటాం. అయితే ఇది యజుర్వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథం ఇది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే యజుర్వేదంలో ఉన్నటువంటి అంశాలను తీసుకోవడమే కాకుండా యజుర్వేదంలో ఉన్నటువంటి 5 మంత్రాలను వరుసగా ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది యజుర్వేదానికి అంతర్భాగం కాదు, కానీ మీరు అన్నట్టుగా ఇది ఒక స్వతంత్రమైనటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఎవరికన్నా ఏమైనా చెప్పారా, లేకుంటే ఇది ఎవరికి చెప్పలేదా? మామూలుగా ఉపనిషత్తులు చర్చావేదికలు ప్రశ్నోత్తర పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు ఉందనుకోండి, అందులో యాజ్ఞవల్క్యుడు ఆయన తన అర్ధాంగికి చెప్తాడు, అదే నేను అంటున్నాను. అట్లా లేకపోతే ఉద్దాలకునికి చెప్తాడు. ఒకరికి చెప్పడం అనేది మనకు ముండకోపనిషత్తులో కూడా అలాగే ఉంది చాలా వరకు. కానీ ఇందులో మామూలుగా రచయిత ఈ ఉపనిషత్కారుడు ఈ ఈశ్వరతత్వాన్ని, జీవతత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని, మొత్తం మీద ఒక ప్రపంచతత్వం అందాం దీన్ని, దాన్ని అతడు మొదలు 1 నుంచి ఆయా అధ్యాయాల్లో మనకు తెలియజేశాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి గురువు గారు? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇందులో మనకు 6 అధ్యాయాలు ఉన్నాయి సుమారుగా. ఎక్కువగా వందలాది శ్లోకాలు ఏమీ లేవు. ఇందులో వచనం లేదు, అంత శ్లోకమే ఉంది. ఇది శ్లోకమయమే, చాలా అద్భుతమైనటువంటి శ్లోక రూపంలో, అంటే మనం తెలుగులో పద్యం అంటాం కదా, ఆ పద్య రూపంలో ఉన్నటువంటిది. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దీంట్లో 6 అధ్యాయాలు ఏంటంటే, దీంట్లో మనకు మొదటి అధ్యాయం ఏదైతే ఉన్నదో ప్రపంచానికి కారణం ఎవరు, ఒక చర్చ అన్నమాట. ఒక చర్చాపూర్వకంగా ఉపనిషత్తులు అంటేనే చర్చలు. ఇప్పుడు ఎందుకో ముచ్చటించుకున్నట్టుగా ఉంటాయి.
ఇప్పుడు భారత భాగవతాలేమో మనం శోధించుకోవాలి కదా. భారత భాగవతాలేమో పారాయణం చేయడానికి అవి పారాయణ గ్రంథాలు, అవి చర్చా గ్రంథాలు కావు అవి. కానీ ఉపనిషత్తులు చర్చా గ్రంథాలు అన్నమాట. అసలు నలుగురు కలిసి వాళ్ళు చర్చించుకొని సత్యాన్ని నిగుదేల్చి చెప్పినారా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో ప్రపంచతత్వం చెప్పబడి ఉన్నది. తర్వాత రెండో అధ్యాయంలో మనకు మోక్షం దేనివల్ల లభిస్తుంది, అది దానికి కారణం ఏమిటి వాడు చెప్తాడు. యోగం వల్ల, అది యోగం గురించి చెప్తాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏ మెట్లు ఎక్కితే మనం ఏ విధంగా వెంకటేశ్వరం దగ్గరికి 7 కొండలు ఎక్కి వెంకటేశ్వరం దగ్గరికి ఎలా వెళుతామో, వెంకటేశ్వరం దగ్గరికి ఎలా వెళుతా అంటే నువ్వు వాహనంలో వెళుతావు. ఏ వాహనంలో వెళుతావు, ఎట్లా వెళుతావు, ఎన్ని కొండలు ఎక్కితే గానీ ఆయన దర్శనం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ కూడా మోక్షం నీకు సిద్ధించాలి అంటే నీవు అష్టాంగ యోగం అనమాట. అవి 8 మెట్లే, అది కూడా 7 మెట్లే. విధంగా చెప్పాలి అంటే ఆ వెంకటేశ్వరుని దర్శనం కావడానికి 7 కొండలు ఎలా ఎక్కాలనో ఈ యోగంలో కూడా, అష్టాంగ యోగంలో కూడా 7 మెట్లు ఎక్కితే కానీ 7 అంగాలను నువ్వు పరిపూర్ణంగా సిద్ధింపజేసుకుంటే కానీ 8వ అంగం సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితిలోనే పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇట్లా సాక్షాత్గా కలిగేది కాదు అది. అదనమాట ఈ శరీరంలో మనం పొందడానికి. ఆ విధంగా మన యోగం ద్వారా మోక్షాన్ని పొందే అంశం 2వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. ఇక 3వ అధ్యాయంలో భగవంతుణ్ణి ఏమని స్తుతించాలి, ఏమని ప్రార్థించాలి, అసలు ఏమని వేడుకోవాలి మనకెళ్ళి. ఇప్పుడు చాలామంది పూజలు చేసేవాళ్ళు ఎన్ని జన్మలైనా నీ పూజ చేసే అర్హత నాకు కలిగించు, నీకు దాసునిగా ఉంచు అని కోరుకుంటూ ఉంటారు. కానీ యోగులు అట్లా కోరుకోరు. వాళ్ళు జన్మ లేకుండా చేసుకోవాలి, పునర్జన్మ మాకు వద్దు అనుకుంటారు. కాబట్టి అక్కడ వాళ్ళకు పితృలోకం కాకుండా వాళ్ళకు దేవలోకం కావాలి, దేవమార్గంలో వెళ్ళాలి, ఉత్తరాయణంలో దేవయానంలో వెళ్ళాలి. పితృయానము దేవయానం అని 2 ఉన్నాయి. కాబట్టి పితృయానంలో వెళితే మళ్ళీ జన్మ, దేవయానంలో వెళితే మళ్ళీ జన్మ లేదు. కాబట్టి దేవయానంలో పోవాలనుకుంటారు ధీరులు, యోగులైన వాళ్ళు. ఈ పుణ్యాత్ములు ఏం చేస్తారంటే మామూలు సాధారణంగా చెప్పబడే పుణ్యాత్ములు అన్నమాట. పుణ్యాత్ములు ఏం చేస్తారంటే దక్షిణాయనంలో ఈ పితృయానంలో వెళ్ళి మళ్ళీ మానవ జన్మ ఎత్తి సుఖాలు అనుభవించాలనుకుంటారు. కానీ ధీరులు, యోగులు అట్లా అనుకోరు. వాళ్ళు మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి అంటే వాళ్ళు ఉత్తరాయణంలో దేవయానంలో ప్రయాణం చేయవలసిందే. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయంలో ఆ విధంగా స్తుతి, ప్రార్థన, ఉపాసనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. తర్వాత 4వ అధ్యాయంలో ఈశ్వరుని స్వరూపం ఉంది. పరమాత్మ యొక్క స్వరూపం 4వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. తర్వాత 5వ అధ్యాయంలో జీవునికి ఈశ్వరునికి భేదం ఏమిటి, జీవేశ్వరుల యొక్క భేదం. అంటే జీవేశ్వరులను ప్రతిపాదిస్తున్నది. మామూలుగా మన త్రిమతాచార్యులు కూడా, శంకరాచార్యులు ఏం చేసినారు, ఆయన ఒక పరమాత్మ ఉన్నాడురా బాబు అని ఆయన గురించి తెలుసుకుంటే మీకు మోక్షం వస్తుంది అని చెప్పినాడు ఆయన. తర్వాత మధ్వాచార్యులు ఏం చేసినారు, నాయన జీవుడు వేరు జీవుడు వేరు, నువ్వు తెలుసుకునేవాడు వేరురా బాబు, తెలుసుకోబడేవానికంటే తెలుసుకునే నువ్వు వేరు అని చెప్పినాడు ఆయన. తెలుసుకునేవాడవు తెలుసుకోబడేవాడు ఒకడవేరా అని శంకరులు చెబితే అది తత్వం అన్నమాట. మధ్వాచార్యులు 100% ప్యూర్ ఎనర్జీ, నువ్వు అంత ఎనర్జీ కాదనమాట. అంటే ప్యూర్ కాదు కాబట్టి వాడు పరమ పురుషుడు, నువ్వు పురుషుడు అంతే. వాడు పరబ్రహ్మ, నువ్వు బ్రహ్మవు అంటే, వాడు పరమాత్మ, నువ్వు ఆత్మ అని చెప్పినాడు. ఇక్కడ చాలా డిఫైన్ చేసేసినాడు. కానీ ఈ రామానుజాచార్యులు ఏం చేశారు, 3 తత్వాలు ఉన్నాయని చెప్పినాడు. 3 తత్వాలు, ఈ 3 తత్వాల యొక్క ప్రతిపాదన మనకు శ్వేతాశ్వతరోపనిషత్తులో. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అది. ఈ 3 తత్వములు ఉన్నవి, ఇవి ముఖ్య తత్వములు. వీటి గురించి యొక్క విశ్లేషణ మనకు 5వ అధ్యాయంలో మనకు వస్తుంది. ఇక 6వ అధ్యాయంలో మోక్షం యొక్క స్వరూపం ఏమిటి చెప్తాడు. ఇక్కడ మోక్షం అంటే ఏమిటి, దాన్ని చేరడం ఏమిటి, ఇట్లా మనకు 6 అధ్యాయాల్లో మనకు శ్వేతాశ్వతరోపనిషత్తు. గురుగారు, మొదటి అధ్యాయం గురించి, ప్రపంచ నిర్మాణం గురించి. మొదటి అధ్యాయంలో మనం అనుకున్నాం కింకారణం, ఈ ప్రపంచానికి కారణం ఏమిటి, అసలు భగవంతునికి ఈ ప్రపంచానికి కారణం భగవంతుని యొక్క సంకల్పమా, లేకపోతే ఈ ప్రకృతి ప్రపంచంగా మారుతుంది. ప్రకృతి అనేది ద్రవ్యం, అది కారణ రూపంలో ఉంటుంది. అది మట్టి కుండగా మారినట్టుగా, దారములు వస్త్రంగా మారినట్టుగా కార్యకారణ సంబంధం అన్నమాట. ప్రకృతికి ప్రపంచానికి కార్యకారణ సంబంధం ఉంది. కాబట్టి ఈ ప్రపంచం ఈ విధంగా ఏర్పడడానికి ఏమిటి,
ఈ ప్రకృతి కారణమా ముఖ్యంగా, లేకపోతే భగవంతుని సంకల్పం కారణమా, లేకపోతే జీవుల యొక్క అదృష్టం కారణమా, ఏమండి లేకపోతే పంచభూతాలు కారణమా, లేకపోయినట్టయితే అన్నింటి యొక్క సమాహారం కారణమా, లేకపోతే జీవుడు కారణమా? అది దృష్టి చాలా. ఇప్పుడు మనం విత్తనం వేస్తాం, అది చెట్టు అవుతుంది, ఆ చెట్టు ఫలాలు తింటాం మనం. కానీ ఆ విత్తనంలో ఆ చెట్టు రచన చేసిన వాళ్ళం మనం కాదు. ఆ విత్తనాన్ని సృష్టించిన వాళ్ళం కూడా తెలియదు. అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటా, పండులో పల రసమునెవ్వడు నింపువాడో వాడు దేవుడు, పండులో పలి రసమునెవ్వడు జుర్రువాడో వాడు జీవుడు అని చెప్తుంటాను, నేను అంటుంటాను ఇక్కడ. కాబట్టి ఆయన విత్తనంలో కూడా ఆ వృక్షం యొక్క రచన చేసి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ విధంగా చర్చ అన్నమాట. పరమాణువు కంటే సూక్ష్మమైనటువంటి ఆ కణంలో మనం ఉన్నాం అన్నమాట. సూక్ష్మ శరీరంతో మనం అందులోకి వచ్చేస్తాం. అమ్మ మనకేం చేస్తుంది? స్థూల శరీరం ఇస్తుంది. అమ్మ స్థూల శరీరం ఇస్తుంది మనకు. అది అందుకే మనం ఇంత జీవితాన్ని జీవిస్తున్నాం కదా, అంత చిన్న కణం నుంచి సూక్ష్మం నుంచి స్థూలం వైపు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతి అనేది సూక్ష్మమైంది. ప్రకృతి కంటే సూక్ష్మమైనటువంటి వాడు జీవుడు, జీవుని కంటే సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మ అన్నమాట. కాబట్టి అతన్ని పరమ సూక్ష్మము అంటాం. కాబట్టి పరమాత్మ ఈ ప్రపంచానికి మూల కారణం ఏదైతే ఉందో ఉపాదాన కారణం అంటారు దీన్ని. ఏది లేకపోతే యస్మిన్ సమవేతం కార్యముత్పద్యతే తత్సమవాయి అని దార్శనికుల యొక్క సూత్రం అన్నమాట. ఏది లేకపోతే కార్యం ఉత్పత్తి కాదో దానికి సమవాయం ఉపాదానం అని పేరన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రకృతి ద్రవ్యం ఏదైతే ఉన్నదో ఇది జడం, ఇది త్రిగుణాత్మకమైంది. సత్వం, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటిది ప్రకృతి. ఈ ప్రకృతి ఈ ప్రపంచానికి మూలమవుతుంది, మూల కారణం అవుతుంది, ఉపాదాన కారణం అవుతుంది. కానీ చేతన నిమిత్త కారణం పరమాత్మ అన్నమాట. స్వయంగా ప్రకృతికి ప్రపంచంగా మారే శక్తి లేదు. మట్టికి కుండగా మారే శక్తి స్వతంత్రంగా లేదు. కుమ్మరివాడి యొక్క జ్ఞానం వల్లనే ఆ మట్టి కుండగా మారాలే. ఇప్పుడు చేతన శక్తి అన్నామే, దాని శక్తి అంటే ఏమిటి? దానికి చేతనానికి శక్తి రూపంలో మనకు ఈ ప్రకృతి కనిపిస్తూనే ఉంది. ఆయుధం లేకపోతే వీరుడు యుద్ధం చేయజాలడు, కలం లేకపోతే కవి రాయలేడు. ఆ విధంగా ఇది మనకు ఈ ప్రకృతి తత్వం దీంట్లో బాగా చెప్పినాడు. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే మనకు ఇందులో ప్రకృతి చక్రానికి 20 అంతరాలు ఉన్నాయి అని చెప్తాడనమాట. జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియ విషయాలు, కర్మేంద్రియాలు, కర్మేంద్రియ విషయాలు. తర్వాత అంటే మొత్తం 20 అయినాయి. 20 తత్వం కూడా మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తర్వాత ఇంకా ఈ చక్రం ఏదైతే ఉందో ఇది ప్రపంచాన్ని బ్రహ్మచక్రం అంటాడు. ప్రపంచాన్ని బ్రహ్మచక్రం అనే పదంతో వ్యవహరిస్తాడు ఈ ఉపనిషత్కారుడు. దీనికి ఎట్లా అంటే సృష్టి అనియడి చక్రమునకును నాభినేములు బ్రహ్మమేయగు అన్ని భూతములన్ని ప్రాణులు అందులో గల ఆకులేయగు అలా అన్నమాట. ఈ ఆకులు విరిగిపోతాయి, మళ్ళీ కొత్త వస్తాయి. నాభినేమి పరమాత్మ అని ఒక బ్రహ్మచక్రాన్ని ఈ ఉపనిషత్కారుడు చెప్తూ ఉంటాడు. తర్వాత ఇందులో 20కి తత్వం అన్నారు కదా, 20కి తత్వాలు ఏమన్నా మాట్లాడుకుందామా? ఇప్పుడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇవి 10 కదా. వాటికి ఇప్పుడు జ్ఞానేంద్రియాలు వేటిని గ్రహిస్తాయి? శబ్దస్పర్శ రూపరసగంధాన్ని కల్పిస్తాయి, అవేదే అయిపోయినాయి. అట్లే కర్మేంద్రియాలు కూడా చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాక్కు ఉన్నది, తర్వాత మనకు మలమూత్రేంద్రియాలు ఉన్నాయి, తర్వాత పాణిపాదము చెయ్యి ఉన్నది, కాలు ఉన్నది. ఇవి గ్రహణ శక్తి కదా వీటికి చేసేది. ఈ జ్ఞానగ్రహణ పనులు చేయడానికి కర్మేంద్రియాలు ఉపయోగపడతాయి, జ్ఞానాన్ని గ్రహించడానికి జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు 5, అవి గ్రహించే 5 తత్వాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు. తర్వాత కర్మేంద్రియాలు 5, అవి గ్రహించే అవి చేసే పనులు అనమాట. ఇది మొత్తం 20 అనమాట. ఈ 20 తత్వాలతో కూడుకున్నది ఈ యొక్క ప్రపంచం అని మనకు చెప్తూ ఉంటాడు. తర్వాత పంచభూతాల త్రిగుణాలు ఉన్నాయి కదా, ఇందులో చెప్తాడు ఇక్కడ. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తాడంటే త్రిగుణాత్మకమైంది ఈ ప్రకృతి. అంటే సత్వము, రజస్సు, తమస్సు. ఈ వీటి నుంచి మహత్తత్వం పుట్టింది, మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది, అహంకారం నుంచి జ్ఞానేంద్రియాలు పుట్టాయి, కర్మేంద్రియాలు పుట్టాయి. తర్వాత ఏంటంటే అహంకారం నుంచి డైరెక్ట్గా శబ్దస్పర్శ రూపరసగంధములు పుట్టినాయి. తర్వాత మనస్సు కూడా పుట్టింది.
కాబట్టి ఇక్కడ షోడశ తత్వములు చెప్తాడు మళ్ళీ ప్రత్యేకంగా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాల చేత గ్రహింపబడే శబ్దస్పర్శ రూపరసగంధాలు, తర్వాత మనస్సు, ఇవన్నీ అన్నమాట. తర్వాత ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, అంతం ఏమిటి అంటే, చివరిలో ఏమిటి అంటే, ప్రకృతికి ఫలం ఏమిటి? పాంచభౌతికమైన ప్రపంచం. ప్రపంచం అంటే పాంచభౌతికమైంది. అంటే ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పంచ సూక్ష్మభూతముల నుంచి వచ్చాయి. పంచ సూక్ష్మభూతాలు ఏంటివి అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు. శబ్దం నుంచి ఆకాశం వచ్చింది, స్పర్శ నుంచి గాలి వచ్చింది, రూపం నుంచి అగ్ని వచ్చింది, తర్వాత గంధం నుంచి భూమి వచ్చింది, తర్వాత రుచి నుంచి జలం వచ్చింది. కాబట్టి ఈ సూక్ష్మభూతములు ఏవైతే ఉన్నాయో ఇవి స్థూలభూతాలుగా మారినవి అని చెప్తాడు. అంతిమం అన్నమాట, అంతిమ ఫలం అన్నమాట. అందుకే పాంచభూత ఈ స్థూల ప్రపంచంలో మనం ఉండడానికి కారణం ప్రకృతి అయింది. ప్రకృతి సూక్ష్మమైంది, కానీ పరమాత్మ యొక్క సంకల్పము చేతనే, పరమాత్మ యొక్క నైపుణ్యము చేతనే. అందుకే వేదంలో, యజుర్వేదంలోనే సపర్యగాత్ శుక్రమకాయమౌరణమస్నావిరం శుద్ధమపాప విద్ధం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాతాతత్యతో అర్ధాన్ విదదా శాశ్వతీభ్యః సమాభ్యః. చాలా చక్కగా చెప్తాడు అక్కడ పరమాత్మ యొక్క స్వరూపం చెప్తూ. చివరిలో ఏమంటాడంటే యాతాతత్యతో అర్ధాన్ అంటే పూర్వయుగముల వల్లే, పూర్వ సృష్టులలో వలె. యాతాతత్యతో అర్ధాన్ అంటే పదార్థములు, ప్రపంచ పదార్థములను ఆయన సృష్టించినాడు. ఎవరి కోసం? ప్రాణుల కోసం, జీవుల కోసం. అంతే కదా. ఈరోజు మనం ఉన్నాము అంటే మన కోసం ఇంత సృష్టి చేశాడు ఈ ప్రపంచం అంతా. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుజ్జీత మా గృదక్కస్య సిద్ధనం. అందుకే త్యాగ ఎంత భగవంతుడు ఎంత త్యాగం అంటే త్యాగబుద్ధితో ఈ ప్రపంచాన్ని నీకు ఇచ్చాడయ్యా బాబు. మనం సుఖం అనుభవించడానికి ఇచ్చాం, కానీ భగవంతుడు మనకు సుఖాన్ని ఇచ్చాడు, కానీ మనం దుఃఖపడుతున్నాం. భగవంతుడు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు, కానీ మనం దరిద్రులం అయ్యాం. భగవంతుడు మనకు వేదం ద్వారా ధర్మాన్ని చెప్పాడు, కానీ మనం ఆ ధర్మానికి పాల్పడుతూ ఉంటాం. మనిషి ఈ విధమైనటువంటి వాతావరణంలోకి వచ్చాడు. ప్రపంచం ఎవరి చేత నిర్మితమైంది, ఆయన ఎందుకు ఇచ్చాడు మనకు, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, అది చాలా ముఖ్యం. అందుకే నేను అంటుంటాను ఎప్పుడు, ప్రపంచాన్ని ఉపయోగించు, పరమాత్మను ఉపాసించు. ఇది అక్కడ ఈ తత్వం అనేది మనకు ఎక్కువగా ఇందులో ఈ తత్వాలన్నీ కూడా, ఈ ప్రపంచ తత్వం అంతా, సృష్టి తత్వం ఏదైతే ఉన్నదో దీనంతా కూడా మనకు దీంట్లో రెండో అధ్యాయంలో ముఖ్యంగా రెండో అధ్యాయంలో మనకు మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని చెబుతూ ఈ ఈశ్వరుని గురించి, జీవుని గురించి ఒక విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది ఇందులో. అక్కడ కూడా 3 తత్వాలను చెబుతూ, ఒకటి జడ ప్రకృతి, 2 చేతన జీవ ప్రకృతి, తర్వాత పరమ చైతన్యం పరమాత్మ. ఈ విధంగా ఉపనిషత్తులంతా ఇలాగనే ఉంటుంది, అది అలాగనే ఉంటుంది. ఆయన ఇక్కడ చెప్తాడు జీవేశ్వరుల గురించి. జ్ఞా అజ్ఞౌ అంటాడు. జ్ఞా అజ్ఞౌ, తెలిసినవాడు ఒకడు, తెలియనివాడు ఒకడు. ద్వావజ ఈశా ద్వా, వాళ్ళిద్దరు, తెలిసినవాడు తెలియనివాడు. తర్వాత ఈశా అనీషా, ఒకడు ఈశుడు ఒకడు అనీషుడు. ఈశుడు కానివాడు అని చెప్తున్నాడు. ఇంత చక్కగా పెద్దమరిచి చెప్పడం అన్నమాట. అంటే శంకరుల వారు కూడా దీన్ని బాగా ఇష్టపడ్డాడు, దీనికి భాష్యం రాసినాడు. తర్వాత అజౌ అంటాడు. ఇద్దరికి జన్మ లేదు, అజౌ, ఇద్దరు జన్మించరు, వాళ్ళు అజులు అన్నమాట. వాడు అజుడే, వీడు అజుడే. ఆ భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తాడు. నేనున్నాను, రాజులు ఉన్నారా నాయన, ఎక్కడికి పోర్రా వీళ్ళు, నిన్న ఉన్నట్లే ఇవాళ ఉన్నట్లే రేపు కూడా ఉంటారు, శరీరాలు పోతాయి కానీ ఆత్మలు ఎక్కడికి పోవు అంటాడు. కాబట్టి ఉపనిషత్ సారమే భగవద్గీత, వేదంలో ఉన్న విషయాలే ఉపనిషత్తుల్లో వచ్చాయి. ఇది మనం సనాతన ధర్మాన్ని ప్రతిపాదించే సందర్భంలో, నాయన మీరు సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే వేదాలకు ఉపనిషత్తులకు ఉన్న లింకు, ఉపనిషత్తులకు భగవద్గీతకు ఉన్న లింక్ ఏదో తెలుసుకోవాలి అని మనం ఇప్పుడు మన ప్రబోధం అదే. ఇలాంటి ఈ కార్యక్రమాల వల్ల మనకు అందరికీ తెలియబడాలి, సత్యం తెలియబడాలి. భోగ్యర్థయుక్తా, అది భోగ్యార్థయుక్తా అన్నాడు. ఇప్పుడు భోగజీవులకు తర్వాత భోగ వస్తువులతో సంబంధం కలిగి ఉంటుంది ప్రకృతి. భోగజీవులకు అదనమాట, భోక్తలతో సంబంధం ఉంటుంది. వాడు భోక్తను చేసేది ప్రపంచమే. తర్వాత అనంతశ్చాత్మ, ఇక్కడ ఈశ్వరుడు గురించి చెప్తున్నాడు. అనంతశ్చాత్మ, అనంతుడు భగవంతుడు, అతడు పరమాత్మ. విశ్వరూపోహ్యకర్త, ఈ విశ్వానికి రూపకర్త ఆయన. రూపశిల్పి అంటాం కదా,
శిల్పకళ కోవిదుడు ఆయన నిజంగా చెప్పాలి అంటే. త్రయం యదా విందతే బ్రహ్మమేతత్, ఈ మూడు కూడా బ్రహ్మలే. ఇది చాలా రహస్యం అన్నమాట, చాలామందికి అంటే సామాన్యులకు తెలియని రహస్యం అన్నమాట. ప్రకృతి బ్రహ్మమే, జీవుడు బ్రహ్మమే, భగవంతుడు బ్రహ్మమే. కానీ ఈ మూడింటికి బ్రహ్మలని పేరున్నాయి. కానీ ఈ మూడింటిలో ఏది గొప్పవాడెవడు? భగవంతుడు. కాబట్టి అతడు పరబ్రహ్మ అని ఈ విషయం చెప్తోంది. త్రయం యదా విందతే బ్రహ్మమేతత్, ఎంత చక్కగా చూడండి, మూడు బ్రహ్మలే. అట్లా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు అక్షర పురుషుడు అంటాం పరమాత్ముని, అంటే క్షరము లేనటువంటి. ప్రకృతి కూడా అక్షరమే, క్షరం కానిదే. కానీ ప్రపంచం క్షరం, కానీ జీవుడు కూడా అక్షర పురుషుడే. అది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఏతత్రయం బ్రహ్మ అంటాడు. ఏతత్రయం బ్రహ్మ, ఈ మూడు కూడా బ్రహ్మలే అని చెప్తూ పరబ్రహ్మను నువ్వు తెలుసుకోవాలి అంటాడు. మోక్షం కావాలంటే నీవు ఈ ప్రపంచంలో ఉన్నావు, ప్రపంచతత్వం తెలుసుకోవాలి. ప్రపంచ పదార్థాలను ఉపయోగించుకున్నంత కాలం ఈ బంధనాల్లో ఉంటావు. కానీ ప్రపంచం యొక్క అశాశ్వతమైన స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తావు? ఆ పరమాత్మను చేరుకునే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ చెప్పడం అన్నమాట. 2వ అధ్యాయంలో ఈ వేద మంత్రాలు ఉన్నాయి. వేద మంత్రాలను 5 మంత్రాలను యథాతథంగా తీసుకున్నాడు. చాలా గొప్ప విషయం. దీంట్లో ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిశిష్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. ఇది వేదమంత్రాన్ని తీసుకున్నాడు, యజుర్వేద మంత్రాన్ని. తర్వాత ఇంకో మంత్రం తీసుకున్నాడు, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. చూడండి, తమేవ విదిత్య అతి మృత్యుమేతి నాణ్యపంథ విద్యతేయనాయ. అసలు ఉపనిషత్తులు లేకపోతే ఆ వేదాలు మనకు దగ్గరికి వచ్చేవి కావు. అసలు వేదం దగ్గర, ఉపనిషత్తు అంటేనే దగ్గరికి వెళ్ళి కూర్చుండబెట్టడం. వేదాల్లో ఎవరు చెప్పబడ్డారు? భగవంతుడు చెప్పబడ్డాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు అది ఈ విషయంలో చాలా పనిచేస్తున్నది అన్నమాట. అందుకే ఇక్కడ ఆయన 2వ అధ్యాయంలో 5 మంత్రాలు ఉన్నాయి. ఇవి యజుర్వేదంలోనివి. ఇవి మొత్తం యోగం గురించే ఉన్నాయి తల్లి. యోగం అన్నమాట. యోగం ద్వారానే అంటే ఈ ఉపనిషత్తు యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే పరమాత్మను నువ్వు చేరుకోవాలంటే యోగ విద్యాభ్యాసం చేయాలి. అష్టాంగ యోగం ఒక్కొక్కటి అనమాట. యమములు, నియమములు, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, తర్వాత సమాధి. ఈ విధంగా నీవు 8 అంగములతో కూడినటువంటి ఈ అష్టదళ పద్మం, ఇది నిజంగా అష్టదళ పద్మం. ఈ యోగాన్ని నువ్వు అవలంబించినట్టయితే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఎక్కడ? సమాధి స్థితిలో. అప్పుడు నీవు జీవన్ముక్తి పొందినవాడవుతావు. సమాధిలో నీవు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందినట్టయితే నీవు జీవన్ముక్తుడవుతావు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ముక్తజీవి అవుతావు. అది చాలా బాగా విపులీకరించి చెప్పారు గురుగారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఆత్మసాక్షాత్కారం అంటే పరమాత్మని మన అనుభవంలోకి తెచ్చుకోవడమే అన్నమాట. వీళ్ళకి ఏంటంటే రూప జగత్తులో ఉన్నారు కనుక ఆ రూపంలో అతన్ని కనిపింపజేసుకుంటారు వీళ్ళు. కానీ భగవంతునికి రూపం లేదు, నామరూపములు లేవు. ఆయన అచింత్యుడు, తర్వాత అనిర్వచనీయుడు. సమాధి స్థితిలో యోగి పరమాత్మను తన అనుభవంలోకి తెచ్చుకోవడం అన్నమాట. అది అంటే ఆనందానుభూతిని పొందడం. దానికే బ్రహ్మానందం అని పేరు. Oh